నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై. ఇది కనకధారా స్తవంలోని 14వ శ్లోకం. భృగు మహర్షి తపస్సుతో పార్వతీ పరమేశ్వరులను మెప్పించి సృష్టి స్వరూపునిగా సరస్వతి, లయకారణగా పార్వతి ఉన్నారు కనుక స్థితిని నడుపగల శక్తిని కూతురుగా ఇమ్మని ప్రార్థించి లక్ష్మీదేవిని కూతురుగా పొందాడుట కనుక ఈమె భృగునందనగా ఆవిర్భవించింది. నమోస్తు విష్ణోరురసిస్థితాయై. ఈమె హృదయంలో విష్ణువు యొక్క హృదయంలో కూర్చోవడంలో ఒక విశేషం ఉందిట. అదేమిటంటే శ్రీనివాసుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడుట. లక్ష్మీదేవి మాతృస్వరూపిణి కనుక భక్తులు దర్శనానికి రాగానే వారి యందు ఉండే వాత్సల్యంతో హృదయంలో ఉన్న తల్లి ఒక్కసారి కదులుతుందిట. వెంటనే స్వామి ఆ కదలికకి కళ్ళు తెరిచి భక్తులను చూస్తాడుట. అందుకే అమ్మని విష్ణోరురసిస్థితాయై అని శంకరులు మనకి అమ్మతో కలిపి అయ్యవారి దర్శనం కూడా చేయించారు. నమోస్తు లక్ష్మీ కమలాలయాయై. పంచభూతములలో మొదట ఉద్భవించినది జలం. పద్మానికి జలం నివాసం కనుక అమ్మ పద్మ సంభవ, అందుకే చల్లతనాల తల్లి. నమోస్తు దామోదర వల్లభాయై. దామోదరుడు అంటే దామము ఉదరము యందు కలవాడు. 14 భువనాలని తన ఉదరంలో నిలుపుకున్న దామోదరుణ్ణే వల్లభుడుగా పొందిన మహాతల్లి. 14 భువనాలకి లక్ష్మీనారాయణులే స్థితికర్తలు. అటువంటి దంపతులకి మన చేత పదే పదే నమస్కరింపచేసి మనలో ఉండే మాలిన్యాలని పోగొడుతున్నారు శంకరులు. ఈ శ్లోకంలో మొదటి పాదంలో అమ్మ పుట్టింటి వారికి మన చేత నమస్కరింపచేసి, రెండవ పాదంలో అమ్మ భర్త అయిన విష్ణువుకి నమస్కరింపచేసి, మూడవ పాదంలో అమ్మ స్థిర నివాసమైన పద్మానికి నమస్కరింపచేసి, 4వ పాదంలో అమ్మ యొక్క చతుర్దశ భువన రక్షణని తెలియజేస్తున్నారు శంకర్లు. లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది కదా, మరి భృగుతనయ ఎలా అయింది అన్న అనుమానం మనందరికీ కలుగుతుంది. అందుకు గల కారణం అమ్మ నిత్యస్వరూపిణి. మొదటి మనువైన స్వయంభువ మనువు కాలంలో అంటే సృష్ట్యాదిలో భృగు మహర్షి తపోఫలంగా జన్మించింది. వైవస్వత మనువు కాలంలో క్షీర సముద్రం నుండి ఆవిర్భవించింది లక్ష్మీదేవి. ఎంత దయా కరుణామూర్తో అంతే ఆగ్రహవంతురాలు కూడా. తను ఇచ్చిన సంపద మరొకరికి పంచకున్నా, సంపదని సద్వినియోగం చేయకున్నా కూడా అమ్మ అలుగుతుంది. ఎక్కడ దయ ఉంటుందో అక్కడే దండించే అధికారం కూడా ఉంటుంది కదా. సంపద తలకెక్కి విర్రవీగితే వరములిచ్చే చేయి ఒకటైతే అంకుశము మరొక చేతితో ధరించి తగిన గుణపాఠం చెప్పగల సమర్థురాలు మన మహాలక్ష్మి. వరాంకుశోపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే.